నమస్కారం అండి, అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మేము ఎన్ఆర్ఈఎస్ ప్లాంటేషన్ వర్క్స్ ఉన్నాక మేము గరిబండ అనే విలేజ్ రావడం జరిగింది. బోధరాల పంచాయతీ, కొయ్యూరు మండలం. అదేవిధంగా ఇక్కడ జీకేవేది పంచాయతీ మండలానికి కూడా దగ్గరలో ఉన్న హ్యాబిటేషన్ మూలంగా ఇక్కడ అందరం కూడా కలుసుకొని ఈరోజు మేము ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ గరిబండ విలేజ్లో ఈ ఎన్నైతే ప్లాంట్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అన్ని ప్లాంట్స్ సంబంధించి వేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గరిబండే కాదు, ప్రతి మండలంలో కూడా, అదే ప్రతి విలేజ్లో కూడా ఈ మండలానికి సంబంధించి కాదు, ఎక్కడైనా సరే కానీ వీళ్ళకి రావాల్సిన మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ రైతులకు అందాలని ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాంట్స్ ఇస్తాం, ప్లాంట్ కాస్ట్ అంతా ఫ్రీగా ఇస్తాం. అదేవిధంగా వాళ్ళ ఫిట్టింగ్కి సంబంధించి ఫ్రీగా ఇస్తాం. అదేవిధంగా ప్లాంటింగ్కి సంబంధించి ఇస్తాము. అదేవిధంగా వాళ్ళకి వచ్చే దుక్కులకి సంబంధించి కూడా మనం ఫ్రీ 2000 వరకు ఇస్తాం ఎకరానికి. అదేవిధంగా వాళ్ళ గెత్తలకు సంబంధించి అదే ఎరువు అంటారు, అలాగే మన కొన్ని ఏరియాలో పెంట అని కూడా అంటారు. ఇలాంటివన్నీ కూడా వేసుకుని మట్టి అది మిక్స్ చేసి వేసుకుంటే వాళ్ళకి ఎకరానికి 7000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం కూడా వేసిన వాళ్ళ ఫోటోలన్నీ సబ్మిట్ చేసి దాని ప్రకారం రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాచన్ వాటర్ సంబంధించింది మొక్కలు పెరిగిన తర్వాత 1 మంత్ అయిపోయిన తర్వాత వాటరింగ్ అవసరమైన తర్వాత వాటరింగ్కి సంబంధించి సంవత్సరానికి 8 నెలల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 నెలల్లోనే కూడా వేసినందుకు నెలకి ఎకరానికి 8 మ్యాండేట్స్ చొప్పున కూడా వారానికి 8 మ్యాండేట్స్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా వాటరింగ్ చేసుకున్నందుకు కానీ కూడా మనం మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళకి ఎకరానికి సుమారుగా ఒక 34,000 వరకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి రైతు కూడా పండించుకుని మేము ఎన్ఆర్ఈఎస్ తరఫున ఇచ్చిన మొక్కలన్నీ కూడా వీళ్ళు పండించుకుంటే వాళ్ళకి ఇక్కడ వచ్చే ఆదాయం ప్రకారంగా ఎకరానికి ఒక 30,000 వస్తుంటే మనం 34,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మేము ఇచ్చిన దాంట్లో ఏ మొక్కలు అయితే ఆ మొక్కలు ఖచ్చితంగా మాత్రం 100% బతికి ఉండాలి. 50% లోపల ఉంటే మాత్రం ఏమీ కూడా రావు. దానికి తగ్గట్టుగా మళ్ళీ ఏమైనా మొక్కలు కానీ అక్కడ సర్వేలు అయిపోతే ఒకవేళ చనిపోతే ఆ మొక్కల ప్లేస్లో రైతులు మళ్ళీ కొని తెచ్చుకుని వేసుకుంటే వాళ్ళకి మళ్ళీ కూడా పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ప్లాంటేషన్ విషయంలో జరుపుకుంటారు కోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రావాల్సిన ఇక్కడ చాలా వర్కులు కూడా ల్యాండ్ బెంచ్కి సంబంధించిన వర్కులు చేసుకోవాల్సి ఉన్నది. అలాగే అప్రోచ్ రోడ్లు కూడా అడగడం జరిగింది. ఇక్కడ అప్రోచ్ రోడ్లు, అదేవిధంగా రోడ్లు వేసే టైంలో ఏమైనా ఇలా కన్వర్ట్లు కూడా అలవాటు అయితే ఒకవేళ అక్కడ నెసరీ అయితే ఆ వర్కులు కూడా ఏమని ఇక్కడ జనాలు కూడా కోవడం జరిగింది. ఆ వర్కులు కూడా ఐడెంటిఫికేషన్ మీ ప్లానింగ్ యాక్షన్ ప్లాన్ ఉంది కాబట్టి మనకు 26-27 సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఉంది కాబట్టి ఆ యాక్షన్ ప్లాన్లో లేబర్ బడ్జెట్ విషయంలో ఇవన్నీ కూడా తయారు చేసి ఈ పంచాయతీకి సంబంధించి ఈ యాప్టేషన్ సంబంధించిన వర్కులన్నీ కూడా సమకూరుతానని సభాపూర్వకంగా తెలియపరుచుకున్నాం. థ్యాంక్ యూ. మాది కొయ్యూరు మండలం ఎన్ఆర్ఈ సిఏపిఓ, అలాగే మాకు టీఏలో మాకుతో ఉండడం జరిగింది. టీఏలు కొయ్యూరు మండలం సంబంధించిన ధర్మ, అదే మాతో పాటుగా మిగతా టీఏలు సుబ్బారావు, అలాగే విధంగా వెంకటేష్, అదేవిధంగా మేట్లు, ఇక్కడున్న వేసికలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. కావున ఈ విధంగా అందరూ ఉపయోగించుకుంటారని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.